ఈ వీడియోలో మనం గోవా బడ్జెట్ ఎంత అవుతుంది, సో మొత్తం ట్రిప్ కంప్లీట్ చేసుకోవడానికి అయితే ఎంత అవుతుంది, సో ఎవ్రీ డీటెయిల్ అనేది నేను మీకు చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ట్రైన్ టికెట్స్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 250 ప్లస్ 250 500 అయితే అవుతుంది. సో మనకు ట్రైన్స్ అవైలబిలిటీ ఎక్కడి నుంచి అంటే విజయవాడ నుంచి, అలాగే తిరుపతి నుంచి, అలాగే కాచిగూడ నుంచి అయితే ఉంటాయి. సో ఎవ్రీ డెస్టినేషన్ నుంచి ఆల్మోస్ట్ 250 పర్ పర్సన్ అయితే పడుతుంది. పోను రాను వచ్చేసి 500 అయితే అవుతుంది. నెక్స్ట్ లోకల్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 200 అయితే పడుతుంది. సో మనం వాస్కోడిగామా రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి అయితే మనకు లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది. సో బస్సెస్ వచ్చేసి వాస్కో నుంచి పంజిమ్కి ఉంటాయి. అలాగే పంజిమ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి కాలంగట్ బీచ్కి అయితే ఇంకో బస్సు అయితే మనం ఎక్కాలి. సో టోటల్ మనం వెళ్ళడానికి ఒక 100, అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు 100, 200 రూపీస్ అయితే అవుతుంది. బైక్ రెంటల్స్ వచ్చేసి 1 డేకి వచ్చి 400 పడింది, అలా 2 డేస్కి వచ్చి 800 పడింది. సో ఈచ్ పర్సన్కి మాకు 400 పడింది అనమాట. సో అలాగే పెట్రోల్కి వచ్చేసి అరౌండ్ 250 పర్ పర్సన్ పడింది. అలాగే రూమ్ రెంట్కి 1300 అనుకోండి పర్ డేకి. సో మేము వచ్చేసి 2 డేస్కి 2600. సో 4 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి ఈచ్ పర్సన్కి 650 పడింది. అలాగే నెక్స్ట్ వాటర్ యాక్టివిటీస్కి అయితే 1500 పర్ ఈచ్. ఫుడ్కి వచ్చేసి పర్ డేకి 300 వేసుకున్నా. మేము అక్కడ 2 డేస్ ఉన్నాం, అలాగే ట్రైన్లో 1 డే కాబట్టి అరౌండ్ 900 అయితే అయింది. సో క్రూజ్ ఎంట్రీ వీటికి వచ్చేసి 1500 పర్ పర్సన్ అయితే పడింది. సో టోటల్గా మాకు వచ్చేసి 5900 అయితే గోవా బడ్జెట్ ట్రిప్ అయితే అయింది. మీరు క్రూజ్ ఎంట్రీ అలాగే వాటర్ యాక్టివిటీస్ ఇవి వితౌట్ ఇవి లేకుండా అయితే మీకు అరౌండ్ 2900కే గోవా ట్రిప్ అయితే అయిపోతుంది. సో ఎందుకంటే మీరు బైక్ రెంట్ తీసుకుంటారు కాబట్టి ఆ చుట్టూ ఉన్న ప్లేసెస్ కవర్ చేసుకుంటే, బీచెస్ కానీ అక్కడ ఉన్న ఫోర్ట్స్ కానీ కవర్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. సో అలా ఇంకా తక్కువ బడ్జెట్లో కూడా మీరు వెళ్ళొచ్చు 2900కి. సో మేమైతే విజయవాడ నుంచి వాస్కోడిగామా వచ్చే ట్రైన్ని నంద్యాలలో ఎక్కేసి ఇప్పుడు వాస్కోడిగామాలో అయితే దిగేసాము. మీరు ఇక్కడ నుంచి స్టేషన్ బయటకు రాగానే స్ట్రైట్గా అయితే మీరు వెళ్ళిపోవాలి. అంటే జెండా ఒకటి కనబడుతుంది, ఇండియన్ ఫ్లాగ్. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ మీకు బస్ స్టాండ్ అయితే ఒకటి కనబడుతుంది. సో ఫైనల్గా గవర్నమెంట్ బస్ స్టాప్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. సో దీన్ని అయితే ప్రిఫర్ చేయండి. ఇక్కడ నుంచి అయితే మనకు 100 రూపీస్ తీసుకుంటారు. సో ఇక్కడ నుంచి మనం పంజంలో దిగి పంజం నుంచి కాలంగట్ బీచ్కి అయితే ఇంకో బస్సు పట్టుకోవాలి. సో స్టేషన్ దగ్గరలో ట్యాక్సీలని, కార్లని ఉంటాయి. సో వాళ్ళు ప్రిఫర్ చేయొద్దండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మనీని అయితే మీ దగ్గర ఛార్జ్ చేస్తారు. అరౌండ్ 1500 దాకా పడుతుంది. సో అక్కడి నుంచి అయితే మీరు ఇక్కడికి వచ్చేయండి. మేమైతే ఇప్పుడు పంజం స్టేషన్లో దిగి మళ్ళీ ఇక్కడ నుంచి కాలంగట్ బస్ అయితే ఎక్కాను. సో చూసారు కదా, ఈ ప్లాట్ఫామ్లో అయితే వస్తుంది. సో ఒకసారి చూసుకోండి, అక్కడ బోర్డు ఉంటుంది, ఎవరైనా అడగండి. సో నెక్స్ట్ మనం రూమ్ అయితే చూసుకోవాలి. సో రూమ్కి వచ్చేసి నేను పైన కనబడుతుంది కదా, అదైతే ఇచ్చాను చూడండి. గోవా మన అడ్డా వరంగల్ వంశీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో దాంట్లో అయితే మీరు అతన్ని కాంటాక్ట్ అవ్వండి. నేను డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు రూమ్ అయితే ఇలా ఉంది, ఒకసారి చూడండి. మనకి ఇచ్చిన రూమ్ 107. ఒకసారి రూమ్ ఎలా ఉందో చూద్దాము. ఇది వచ్చేసి 3 మెంబర్స్ అయితే పడుకోవచ్చు బెడ్ మీద. సో మేము 4 ఉన్నాం కాబట్టి 4 మెంబర్స్కి ఇంకో బెడ్ తీసుకున్నాము. అలాగే ఈ రూమ్లో ఏసీ, మంచిగా అద్దము, టీవీ. సో వాష్రూమ్ ఎలా చూద్దాము. సో వాష్రూమ్ కూడా బాగుంది, షవర్ ఉంది. అలాగే ఇక్కడ ఈ రూమ్ వచ్చేసి పర్ డేకి 350 పడింది పర్ పర్సన్. సో అట్లా నలుగురికి వచ్చేసి 1300 1 డేకి. సో రూమ్లో ఒకసారి చెక్ ఇన్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ అయితే బైక్ అయితే రెంటల్ తీసుకోండి. రెంటల్స్ కూడా అన్న వరంగల్ వంశీ కింద రిసెప్షన్లో అడగండి, అన్నే తీసుకొని వచ్చి అన్నే కాంటాక్ట్ అయ్యి తీసుకొని వస్తాడు. సో అరౌండ్ 400 పడుతుంది పర్ డేకి, అలాగే 2 డేస్కి 800 పడుతుంది అనమాట. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. సో చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ, కొన్ని ఫోర్ట్స్ కానీ అలాగే బీచెస్ కానీ అయితే మీరు కవర్ చేయొచ్చు బైక్లో. నెక్స్ట్ మీకు ఏమన్నా వాటర్ యాక్టివిటీస్ అవి చేయాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, సో గోవా మన అడ్డా అన్నే కాంటాక్ట్ అవ్వండి. అలాగే క్రూజ్ షిప్ కానీ ఇవన్నీ అరౌండ్ 1000 నుంచి 1500 లోపలైతే ఉంటాయి. క్రూజ్ షిప్ కూడా సెపరేట్, అది కూడా 200 దాకా తీసుకుంటారు. సో మేము వెళ్ళిన రైనీ సీజన్ కాబట్టి అక్కడైతే మాకు
అవకాశం అయితే లేదు. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి. సో వితౌట్ వాటర్ యాక్టివిటీస్, క్రూజ్ షిప్ ఇవన్నీ లేకుండా ఉంటే మీకు 2900లోనే బడ్జెట్లోనే అయిపోతుంది మీ ట్రిప్ అనేది. సో మీరు బైక్ రెంటల్ తీసుకున్న తర్వాత ఇలా బీచెస్ అయితే మీరు చూడొచ్చు. ఈ బీచ్ వచ్చేసి మనకు అరౌండ్ ముంబై ఉంది కదా, ముంబై కాదు మహారాష్ట్ర బార్డర్ దగ్గర అయితే ఉంటుంది. లాస్ట్ బీచ్ అన్నమాట ఇది. ఈ బీచ్ని క్వేరియం బీచ్ అంటారు. ఇది చాలా ప్రైవసీగా ఉంటుంది. ఇక్కడ రష్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో టూరిస్ట్ అనేది పెద్దగా రారు ఇక్కడ. మొత్తం అందరూ వచ్చేసి ఇక్కడికైతే వెళ్ళిపోతారు. ఇది బాగా బీచ్కి అయితే వెళ్తారు. సో చూశారు కదా, ఇదే బాగా బీచ్. చాలా క్రౌడీగా ఉంటుంది. మీరైతే బడ్జెట్లో గోవా ట్రిప్ వస్తే ఇలాంటి చోట్ల అయితే స్టే చేయొద్దండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో ఫుడ్ రేట్లు కానీ, అక్కడ ఉన్న వైన్ కానీ, అలాగే మందు కానీ చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. టికెట్స్ ఫోర్ట్లోకి అరౌండ్ 25 రూపీస్ అయితే మనకు ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. సో అదే బయట ఫారినర్స్కి అయితే 300. సో అది వెళ్దాం పదండి ఫోర్ట్లో నిజంగా. సో గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఆ స్టేజ్ మీద అక్కడక్కడ హోల్స్ లాగా ఉన్నాయి కదా, వాటిలో వచ్చేసి అప్పట్లో వాటర్ అయితే స్టోర్ చేసుకుంటారు అనమాట. పోర్చుగీజెస్ వాళ్ళ షిప్స్ వచ్చినప్పుడు వాటర్ అవైలబిలిటీ కోసం అక్కడైతే చేసేవాళ్ళు. సో అది వచ్చి మనకు లైట్ హౌస్ లాగా పైన అక్కడ చూసారు కదా, ఏముంది ఈస్ట్ వెస్ట్ అని చెప్పేసి రాడార్ లాగా ఒకటి ఉంది, పైన ఉంటుంది. సో దాన్ని బట్టి విండ్ యొక్క డైరెక్షన్ బట్టి మనకు తుఫాన్లు వస్తాయి ఏమొస్తాయి అనేది వాళ్ళు గెస్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇది లైట్ హౌస్. ఇక్కడ నుంచి అయితే మనకు ఏంటి నీ ఫీలింగ్ ఏంటి? సారా గెలుచుకో కదా, కలుగు నుంచి ఎలాగొచ్చండి. సో పైన చూస్తే వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సీనరీ అయితే చాలా బాగుంటుంది. మంచిగా ఫోటోలు వీడియోలు తీసుకొని ఎంజాయ్ చేయండి. ముందు చూసింది అగోవాడ అప్ పోర్టు. సో అటు సైడ్ మ్యూజియం అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం చూసేది అగోవాడ డౌన్ పోర్ట్ అనమాట. సో ఇది పక్కనే ఉంటుంది, కొంచెం అక్కడి నుంచి కొంచెం డిస్టెన్సే. సో ఇది దానికంటే ఇదే బాగుంటుంది. ప్లేస్ కానీ, సీనరీ కానీ, మంచి లొకేషన్స్, ల్యాండ్స్కేప్స్ కానీ. అలాగే ఇక్కడ దగ్గరలో తాజ్ హోటల్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎంట్రీ టికెట్ కంటే బైక్ ఫీ అనేది, పార్కింగ్ ఫీ అనేది ఎక్కువ ఉంటుంది. అరౌండ్ 50 రూపీస్ అయితే తీసుకుంటారు, చాలా ఎక్కువ. ఇక్కడ చూశారు కదా, అక్కడ డేంజర్ జోను. ఈ కంచి దాటి అవతలకైతే వెళ్ళకూడదు. యాజ్ పర్లా జైల్లో పెడతారు. సో ఎందుకంటే ఇక్కడ కొంచెం డేంజరస్ ఉంది, చూశారు కదా. సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగకూడదు అని చెప్పేసి ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. మీకు ఫుడ్ మన స్టైల్లో కావాలంటే, మన తెలుగు స్టైల్లో ఇక్కడైతే మంచిగా బిర్యానీ బాగుంటుంది. కొంచెం క్వాంటిటీ తక్కువ వచ్చినా కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడైతే ట్రై చేయండి. మిగిలిన చోట్ల అయితే మీకు ఆ టేస్ట్ అనేది దొరకదు. లొకేషన్ వచ్చేసి మన రూమ్కి దగ్గరలోనే ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో కొట్టినా కానీ వస్తుంది తెలంగాణ రుచులు అనేది. సో ఇక్కడైతే ట్రై చేయండి. మేము వచ్చి 3 days ఇక్కడే తిన్నాము. అండ్ మరో విషయం చెప్పడం మర్చిపోయాను, గోవాలో అమ్మాయిలు దొరుకుతారనేది అంత స్కాము, అలాంటి ఏం జరగవు. అలాగే ఇంకోటి వచ్చేసి మీకు హెల్మెట్ అయితే మెయింటైన్ చేయండి. హెల్మెట్, లైసెన్సు అన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి, లేకంటే పోలీసులు ఛార్జ్ చేస్తారు. సో మేమైతే ఆ తప్పైతే చేసాము. అరౌండ్ 600 అయితే ఛార్జ్ చేశారు. అలాగే మీరు ఏమన్నా మందు బాటిల్ తీసుకుంటే అవి ట్రైన్లో అయితే క్యారీ చేయొద్దు. ఎందుకంటే బార్డర్ దగ్గర అయితే చెకింగ్ అయితే ఉంటుంది. మా భోగిలోనే అరౌండ్ ఒక పిల్లలు ఒక గ్రూప్కి అయితే 8,000 సరుకు అయితే తీసుకున్నారు. మొత్తం అయితే వాళ్ళు రికవర్ చేసేసినారు. మొత్తం వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. సో అట్లా ఉంటుంది అనమాట. మీరైతే తీసుకురావద్దండి, మనీ వేస్ట్ అవుతుంది. వాళ్ళేమి మమ్మల్ని జైలు అయితే పెట్టరు, కానీ మీ దగ్గర ఉన్న బాటిల్స్ అయితే తీసేసుకుంటారు, జాగ్రత్త. అలాగే మీరు గోవాకి వెళ్ళే రూట్లో మీకు దూద్ సాగర్ అనే ఒక లొకేషన్ అయితే కనబడుతుంది. అదైతే డెఫినెట్లీ మిస్ అవ్వద్దు. చాలా సీనిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో నేనైతే అది చూపిస్తాను. ట్రైన్లో వెళ్ళేటప్పుడే మీకు అది కనబడుతుంది. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. సో ఇది వ్యూ అన్నమాట.
సూపర్. ఇంకొక టన్నెల్ నెంబర్ 6. చూడండి అసలు వాళ్ళిద్దరు ఏం చేస్తారు అసలు. వాట్ ఈస్ దిస్ తప్పురా రే. అసలు ఏమన్నా అసలు సూపర్. చూసారు కదా దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఎంత చక్కగా ఉందో. సో ఫైనల్గా గోవాకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. సో మాన్సూన్ అవడం వల్ల కొన్ని మిస్ అయ్యాయి, బట్ ఓకే. సో అరౌండ్ 2900తో కూడా మనం గోవా అయితే వెళ్ళొచ్చు వితౌట్ వాటర్ యాక్టివిటీస్, అలాగే క్రూజ్ షిప్, కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కదా వాటిని అయితే తీసేస్తే మనం 2900కే కంప్లీట్ చేసుకోవచ్చు. సో చాలా రోజుల నుంచి గోవాకి వెళ్దాం అనుకుంటున్నా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి. అలాగే మీకున్న డౌట్స్ని కామెంట్ చేయండి.